నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సంత్ శిరోమణి రవిదాస్ మహారాజ్ 650వ జయంతిని పురస్కరించుకొని బీజేపీ ఎస్సీ మోర్చా నిర్వహిస్తున్న కలశ్ వందన్ అభియాన్ను విజయవంతం చేయాలని ఎస్సీ మోర్చా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మత్స విశ్వాస్ కోరారు. శనివారం గోదావరికని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రవిదాస్ మహారాజు బోధనలు కుల వర్గ భేదాలకు అతీతంగా ఐక్యత, సోదరభావం, సామరస్యాన్ని చాటి చెప్పాయన్నారు. కాశీలోని రవిదాస్ మహారాజ్ జన్మస్థలమైన శైర్ గోవర్ధన్పూర్ నుంచి ఆషాఢ పౌర్ణమి రోజున సేకరించిన మట్టితో పూజించిన పవిత్ర కలశాలను తెలంగాణలోని 33 జిల్లాలకు పంపిణీ చేసి ఆయన సమరసతా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ నెల 23న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 33 జిల్లాలకు కలశాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ రాష్ట్ర నాయకులు, పదాధికారులు, హిందూ బంధువులు పాల్గొంటారని, పెద్దపల్లి జిల్లా నుంచి అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ తిలక్నగర్ మండలాధ్యక్షుడు ఐత పవన్, ఎల్తూరి రాజయ్య, పంగరవి, కల్లెపల్లి సాగర్, నవీన్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత తీసుకుని మొదటిసారి ప్రెస్ మీట్కి రావడం జరిగింది. సామాన్య కార్యకర్తగా గత 15 సంవత్సరాల నుంచి జెండా పట్టుకున్నందుకు పార్టీ నన్ను గుర్తించి ఈ బాధ్యత నాకు ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు నాకు ఎవరైతే సపోర్ట్ చేసిన వారికి, అలాగే ఇప్పుడున్న జిల్లా అధ్యక్షుల వారికి, ప్రధాన కార్యదర్శి వారికి, ఇక్కడున్న జాతీయ కార్యదర్శి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, భారతదేశంలో చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. దాన్ని గత ప్రభుత్వాలు వారిని కనుమరుగు చేసే ప్రయత్నం చాలా వరకు చేశారు. దాన్ని ఉద్దేశించి వాళ్ళందరినీ మేము గుర్తించి ముందుకు తీసుకురావడానికి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేసింది భారతీయ జనతా పార్టీ. దాంట్లో భాగంగానే సంత్ రవిదాస్ గారు వారి 650వ జన్మదినం సందర్భంగా జూలై 29 నుండి ఫిబ్రవరి 28 వరకు జయంతి ఉత్సవాలు జరపాలని చెప్పేసి ఎస్సీ మోర్చా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వారు సంత్ రవిదాస్ గారు ఎక్కడైతే జన్మించారో వారణాసి పక్కకు గోవర్ధనపూర్ అని చెప్పేసి అక్కడ వారు జన్మించారు. వారు మోచి కులస్తులు, చెప్పులు కుట్టుకుని కులస్తులు. వారు అలాంటి కుటుంబంలో పుట్టి ఆ రోజు వారు పుట్టిన వారు పుట్టిన ఆ రోజులలో ఇటు మొఘలులు దాడి చేయడం, అలాగే ఈ అంటరానితనం అప్పుడు బాగుంది. అలాంటి రోజులలో వారు వాటిని తట్టుకొని వాళ్ళ అమ్మా నాన్న ఏం చెప్పినా పనిచేస్తూ వారు ధ్యానంలో ఎక్కువ వండుకుంటూ చదువు రాకుండా వారు ధ్యానం చేసుకుంటూ నా ధర్మం బాగుండాలి, నేను బాగుండాలని చెప్పేసి చాలా పోరాటాలు చేశారు. దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, వారు చెప్పులు కుట్టుకుంటుంటే ఆ వారణాసి ఆ ప్రాంతంలో ఎవరైతే సంతులు, సాధువులు ఆ ఏరియా నుండి దారిన వెళ్ళే వారికి వారు రోజు చెప్పులు కుట్టి ఆ వెళ్ళే వారికి వారు చెప్పులు కుట్టుకుంటేనే వాళ్ళకు ఉపాధి. అలాంటి ఉపాధిని కూడా కాదనుకొని వారు కుట్టిన అట్లా వెళ్ళే సాధువులకు పిలిచి వారు నమస్కరించి ఏదైతే కుట్టిన చెప్పులు ఇచ్చేవారు. ఎందుకు అలా ఇచ్చేవారంటే, అప్పుడు అంటరానితనం ఎక్కువ ఉంది, మమ్మల్ని అక్కడికి గుడికి రానియరు, కనీసం నేను చేసిన ఈ చెప్పులైనా అక్కడికి వెళ్ళి ఆ గుడి ప్రాంగణంలోకైనా ఆ ముందుకైనా వెళ్తాయనే ఉద్దేశంతో వారికి ఇచ్చి, అట్లా ఒక గురువు దగ్గర శిష్యరేఖను తీసుకొని ఎన్నో కవిత్వాలు రాసి, ఎన్నో భజనలు చేసి
మొఘలులతోని ఫైట్ చేస్తూ, అంటే ఫైట్ అంటే యుద్ధాలు కాకుండా అలా చేసి సమాజంలో కులాలు అనేది లేదు, సమరసతా భావంతో వారు అందరినీ కలుపుకుంటూ అన్ని కులాలను కలుపుకుంటూ వారికి ప్రత్యేకంగా రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఈ ఏరియాలలో వారికి ప్రత్యేక గుడులు ఉన్నాయి, మఠాలు ఉన్నాయి. మన ఏరియాలో కొంచెం తక్కువ తెలుసుకోవచ్చు, కానీ ఆ ఏరియాలో మాత్రం అతనికి వారణాసిలో కూడా, కాశీ పుణ్యక్షేత్రంలో కూడా అతనికి ఒక పెద్ద స్తూపం కూడా కట్టించారు. దానికి సందర్భంగా ఈ 650వ జన్మదిన సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా మొన్న ఆషాఢ పౌర్ణమి రోజు అక్కడ కాశీలో వారు ఎక్కడైతే జన్మించిన జన్మస్థలం ఉంటుందో వారి అక్కడ మట్టి సేకరించి, ఆ సేకరించిన మట్టిని ప్రతి రాష్ట్రానికి పంచడం జరిగింది. అలాగే అందులో భాగంగానే ఆషాఢ పౌర్ణమి రోజు మన తెలంగాణకు కూడా ఒక కలశం కూడా రావడం జరిగింది. దానిని రేపు ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లిలో మన తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరపున అక్కడ రేపు దాన్ని వితరణ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ప్రతి జిల్లాకి ఎక్కడైతే మోచి కులస్తులు ఉన్నారో వారి దాకా వెళ్ళే విధంగా, వారి గొప్పతనం అందరికీ కనుమరుగైంది, వారికి తెలియదు కాబట్టి వారి యొక్క గొప్పతనం, ఒక సామాన్య చెప్పులు కుట్టి కుటుంబంలో పుట్టి వారు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళారో అది చాలా వరకు తెలియదు. దాన్ని తెలియజేయడానికి భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమం తీసుకుంది. దాంట్లో భాగంగానే ప్రతి జిల్లాకి రథం వస్తుంది కలశంతో పాటు. రేపటి రోజున అక్కడ జరిగే కార్యక్రమంలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలనేది రేపు పార్టీ సూచిస్తుంది. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.